ప్రయాగరాజ్లో పవిత్ర స్నానాలు మొదలయ్యాయి. సాధు సంతుల కోలాహలం ఆరంభమైంది. పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు సందడి చేస్తున్నారు. హరహర మహాదేవ, హరహర మహాదేవ అంటూ శంఖనాదాలు హోరెత్తుతున్నాయి. జై శ్రీరామ్ అనే పలకరింపులు పరవళ్లు తొక్కుతున్నాయి. 45 రోజుల పుణ్యస్నానాల పరంపరతో ప్రయాగ్రాజ్ ఒక హైందవ సంద్రంగా మారుతోంది. పుష్యమాసం పూర్ణిమ నాడు మాత్రమే ప్రయాగ్రాజ్లో సందడి కనిపిస్తూ ఉండవచ్చు. కానీ యూపీలో దాదాపు 20 రోజుల ముందు నుంచే తీర్థయాత్రలు కొనసాగుతున్నాయి. ఆ భక్తులంతా ఇప్పుడు పుణ్యస్నానాల కోసం ప్రయాగ బాట పట్టారు. మరి ఇది ప్రారంభం ఎలా జరిగింది? కుంభమేళాలో మొదలైన పుణ్యస్నానాలు. ఆధ్యాత్మికవేత్తలు ప్రారంభించిన అరుదైన స్నానం. సనాతన ధర్మ స్నానంతో పులకించిపోతున్న విదేశీ భక్తులు. మానవ జన్మను తరింపచేసుకోవడానికి ఇంతకన్నా మహద్భాగ్యం దొరకదేమోననే పులకింత, తెలిసి తెలియక చేసిన పాపాలు కడిగేసుకోవాలనే పలవరింత, జీవితం ఉండగానే మోక్షస్థానాన్ని పదిలం చేసుకోవాలనే ఆరాటం, ఈ ఒక్క పుణ్యస్నానం తర్వాత ఇంకేమీ వద్దనుకునే వైరాగ్యం, ఇలా సంఖ్యానేక భావాల దొంతరుల నడుమ ప్రయాగ్రాజ్ కుంభమేళా మొదలైంది. 144 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న తరం ప్రజలకు దక్కిన అదృష్టంగా ఈ కుంభమేళాకు మరింత ప్రాశస్త్యం దక్కింది. ఖగోళంలోని గ్రహగతుల అమెరికను బట్టి మళ్లీ ఇలాంటి కుంభమేళా రావాలంటే 144 ఏళ్లు ఆగాల్సిందే. అంటే మళ్లీ 7-8 తరాలు పోతే తప్ప ఇంతటి అరుదైన ఘట్టం రాదన్నమాటే. అందుకే ఈ కుంభమేళాకు భక్తజనం పోటెత్తుతోంది. అటు హిమాలయాల నుంచి అఘోరాలు, నాగసాధువులు ప్రయాగ్రాజ్ చేరుకోవడం మొదలైంది. తొలి రోజు శ్రీ పంచాయతీ అఖాడ మహా నిర్వహణకి సంబంధించిన అఘోరాలు ఎంతో భక్తిపూర్వకంగా గంగమ్మ ఒడిలో మునకలు వేసేందుకు తరలివచ్చారు. వారిని స్థానిక విశ్వ హిందూ పరిషత్ బాధ్యులు, ఇతర హిందూ సంఘాల నాయకులు రాచ మర్యాదలతో స్వాగతాంజలి పలికారు. మేళ తాళాలతో ప్రయాగ్రాజ్ టెంట్ సిటీకి తరలించారు. పుష్యపూర్ణిమ సందర్భంగా మొదలైన పుణ్యస్నానాలు 45 రోజుల పాటు కొనసాగుతాయి. సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు జరిగే ఈ కుంభమేళాలో మరింత ప్రాశస్తమైన పుణ్యదినాలు కూడా ఉండడం విశేషం. జనవరి 13 పుష్య పౌర్ణిమ స్నానం, 15వ తేదీన మకర సంక్రాంతి స్నానం, జనవరి 29న మౌని అమావాస్య రోజున చేసే పుణ్యస్నానాల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. 3 పుణ్యనదులు కలిసే త్రివేణి సంగమంలో ఏ రోజు స్నానం చేసినా అది ఎంతో పవిత్రమైనదే. అయితే పూర్ణిమ, అమావాస్య రోజుల్లో మరింత అద్భుతమైన ఫలాలు అందుతాయని హిందూ పండితులు చెబుతారు. పూర్ణిమ, అమావాస్యలో ఇతర పనులు మానేసి దైవ చింతనలోనే గడపాలనేది అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఆధునిక కాలంలో పూర్ణిమ, అమావాస్యలకు ప్రాధాన్యత పూర్తిగా కనుమరిగే ఆదివారాన్ని సెలవు దినంగా పరిగణించడం మొదలైంది. ఆ ఆదివారమైనా రెస్ట్ ఇస్తున్నారా అంటే ఇవ్వడం లేదు. వారమంతా పనిచేసిన వ్యక్తి వారాంతపు దినాల్లో కూడా వినోదాల పేరిట శరీరాన్ని, మనసును అంతకన్నా ఎక్కువ శ్రమకు గురిచేస్తున్నాడు ఆధునిక మనిషి. అందుకు భిన్నంగా ప్రాచీన హైందవ పూర్ణిమ, అమావాస్యల్లో పూర్తి విశ్రాంతి ఇవ్వమని, మానసిక సంసిద్ధతతో వెళ్లి నది స్నానం చేయమని, అర్ధాకిలితో ఉంటూ దినమంతా దైవధ్యానం లేదా యోగా లేక దైవ సంకీర్తన వంటి ప్రక్రియల్లో గడపమని చెబుతోంది. ఈ క్రమంలోనే ప్రయాగ్రాజ్లో పూర్ణిమ స్నానం ఎంతో భక్తి శ్రద్ధలతో, ఆనంద నిలయమైన హృదయోల్లాసాల నడుమ తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు మొదలయ్యాయి. ఇక ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి సందర్భంగా షాహీ స్నానం ఉంటుంది. షాహీ స్నానం అంటే రాజస్నానం. అంటే పుణ్యస్నానాల్లోకెల్లా ఇది అరుదైనది, ప్రత్యేకమైనది, మేటిగా నిలిచేది. అందుకే దీన్ని రాజస్నానంగా పేర్కొంటారు. మాఘ పంచమి నాడు వసంత పంచమిగా పిలుస్తారు. ఈరోజు శ్రీ పంచమి పేరిట సరస్వతీదేవిని ఆరాధిస్తారు. సర్వ విద్యలకు ఆధారం ఈ వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కళాలు అమ్మవారి దగ్గర పెట్టి అమ్మ దీవెనల కోసం ఆర్దిస్తారు. సంగీత సాహిత్యాలకు కూడా సరస్వతీదేవియే మూలం కనుక ఈ అమ్మవారిని నృత్య గీతాలతో స్తుతిస్తారు. ఇవన్నీ పుణ్యదినాలు. ఇలాంటి రోజుల్లో ఆచరించే పుణ్యస్నానాన్నే షాహీ స్నానం లేదా రాజస్నానంగా పరిగణిస్తారు. ఇక ఫిబ్రవరి 4న మాఘశుద్ధ సప్తమి అవుతోంది. దాన్నే రథసప్తమిగా పేర్కొంటారు. ఈరోజు చేసేది షాహీ స్నానం కాకపోయినా రథసప్తమి అనేది సూర్యగ్రహణంతో సమానంగా భావిస్తారు. ఆ రోజున చేసే స్నానం, జపం, ఆర్ఘ్యం, తర్పణం, దానం వంటి ప్రక్రియలతో అనేక రేట్ల ఫలితం దొరుకుతుందని, ఆరోగ్య ప్రదాతైన సూర్య భగవానుడి కిరణాలతో సకల రోగాలు నశించిపోతాయని ఆయుర్వేద పండితులు, పంచాంగవేత్తలు చెబుతారు.
ఇక ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ స్నానం. ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఇది కూడా షాహీ స్నానమే. ఆ తర్వాత 26వ తేదీన శివరాత్రి వస్తుంది. ఇక శివరాత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది? సకల జగత్తు లయకర్తైన శివుడిలో లయం అవడం కోసం ఈ కుంభమేళ సందర్భంగా కోట్లాది మంది ప్రజలు ప్రయాగ్రాజ్ చేరుకుంటారు. శివరాత్రి పర్వదినంతో పాటు కుంభమేళ ఆఖరు రోజు కాబట్టి ఇది అన్ని షాహీ స్నానాల కన్నా కూడా ప్రాముఖ్యతను ఏర్పరచుకుంటుంది. ఇక ఈ కుంభమేళలో హిందువుల విశ్వాసాల ప్రకారం మౌని అమావాస్య రోజున చేసే నది స్నానాన్ని గురించి విశేషంగా చెబుతున్నారు. పూర్వీకుల అనుగ్రహం కోసం శ్రద్ధ కర్మలు చేయడానికి, పితృదోషాలు నివారించుకోవడానికి అమావాస్య స్నానానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కుంభమేళాలో వస్తున్న ఏకైక అమావాస్య కాబట్టి ఆ రోజున పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక కుంభమేళాలో రాజస్నానం చేసేవారు ముందుగా ఒడ్డున నిలబడి నదీమ తల్లికి నమస్కరించుకుని అక్కడ కొంత మట్టిని సేకరించి నదికి నమస్కరిస్తూ నది జలాల్లోకి ప్రవేశించాలట. భక్తి శ్రద్ధలతో ముక్కు మూసుకొని 3 సార్లు నదిలో మునకేయాలి. దోసిలితో నీరు తీసుకుని తూర్పు తిరిగి సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత బయటికి వచ్చి నదిలోకి పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించాలట. అరటి దొన్నెల్లో ఉంచిన దీపాలు నదిలో వదిలి నమస్కరించుకోవాలి. ఈ విధంగా శాస్త్రోక్తంగా నది స్నానం పూర్తి చేసిన తర్వాత నదీ తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి వంశ అభివృద్ధి కోసం ఆశీర్వదిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయని పండితులు చెబుతున్నారు. ఇక మౌని అమావాస్య రోజు మహాకుంభమేళలో 3 రాజస్నానం చేసిన తర్వాత చేసే దానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది అంటున్నారు. ఆ రోజు చేసే అన్నదానం, వస్త్రదానం, గోదానం ఇలా శక్తి మేరకు ఏది చేసినా విశేషమైన ఫలితం ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న మహాకుంభమేళకు భారతదేశం నుంచి మాత్రమే కాదు, దేశ విదేశాల నుంచి కూడా హైందవ సనాతనాన్ని ఇష్టపడుతున్న భక్తులెందరూ ప్రయాగ వైపు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో మునకలేసేందుకు తన్మయులై తరలివస్తున్నారు.